హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మెడికల్ డైరెక్టర్, Ferty9 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. ఈరోజు నేను ఒక IVF గురించి, అంటే చాలామంది కపుల్స్ IVF చేసుకొని కూడా ఫెయిల్ అవుతారు కొందరికి. ఎందుకంటే IVF అనేది కూడా ఒక 60% సక్సెస్ రేట్ అనమాట. సో 100 మెంబర్స్కి IVF చేస్తే ఒక 55 to 60 మెంబర్స్ బేబీతో వెళ్తారు, మిగిలిన వాళ్ళకి నెగిటివ్ అవుతాయి. సో ఇటువంటి అయిన వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఫర్టిలిటీలో అన్నీ అయినాయి, న్యాచురల్గా ట్రై చేసాం, పిల్లలు అవ్వలేదు, ట్యాబ్లెట్స్ తీసుకున్నాం, పిల్లలు కాలేదు, మీరు IOI అన్నారు, అది కూడా చేసుకున్నాం, పిల్లలు అవ్వలేదు, లాస్ట్ స్టెప్ IVF, దీంట్లో కూడా పిల్లలు కాలేదంటే మా పరిస్థితి ఏంటి, మాకు అసలు ఈ లైఫ్లో పిల్లలు పుడతారా లేదా అని చాలామంది వరీ అవుతారు. అది కూడా పెళ్ళి అయ్యి 10-12 ఇయర్స్ అయిన వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెరీ ట్రూలీ ట్రాన్స్పరెంట్గా చెప్పాలంటే అండి, IVF ఈజ్ ఆల్సో ఇప్పుడు న్యాచురల్గా ఒక 4% 5% అనుకోండి, IOIలో 12 to 15% అనొచ్చు, IVFలో కూడా 55 to 60%. సో జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ డాక్టర్స్, వీఆర్ హియర్ టు హెల్ప్ చైల్డ్లెస్ కపుల్, బట్ వీఆర్ నాట్ గాడ్ కదా. ఇక్కడ ఒక లైఫ్ రావాలి, ఒక బేబీ అనేది ఒక లైఫ్ కదా. సో దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ముందు IVF ఒక 20 years బ్యాక్ నేను చెప్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వాజ్ 10-12%. బట్ ఇప్పుడు సైన్స్ ఎంత మారిందంటే ఇట్ ఈస్ బికమ్ 55 to 60% అన్నట్టు. సో ఎవ్రీ డే వీ ఆల్సో వాంట్ బెస్ట్ టు అవర్ పేషెంట్స్, బట్ లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ టైమ్ సైన్స్ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యలో సైన్స్లో కూడా స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్, ఎస్పెషలీ మేల్స్ వాళ్ళకి స్పర్మ్ తక్కువ ఉందనుకోండి, కానీ మొటిలిటీ తక్కువ, మార్ఫాలజీ తక్కువ. ఈ మధ్యలో మీరు DNA ఫ్రాగ్మెంటేషన్ అని కూడా వింటున్నారు. స్పర్మ్లో ఒక DNAలో ఫ్రాగ్మెంట్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ కానీ అబార్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏదైనా టెక్నాలజీ ఉందా, ఇంకా నెక్స్ట్ IVFకి వెళ్ళే ముందు నాకు ఏదైనా బెటర్ ఉంది సక్సెస్ రేట్ అంటే, ఇప్పుడు ఈ మధ్యలో మేము బయట అన్ని కాన్ఫరెన్స్ కానీ అన్ని అవుట్ సైడ్ కంట్రీలో వింటున్నాం, ఇది మైక్రోఫ్లూయిడిక్స్ అని. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అందరికీ అవసరం ఉండదు. ఎప్పుడు మనం వాడాలి అంటే, ఈవెన్ IOI కానీ IVFలో హస్బెండ్ స్పర్మ్లో పారామీటర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎప్పుడు ప్రాబ్లం కౌంట్స్కి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువ కౌంట్ ఉన్నప్పుడు. మూమెంట్స్, మోటిలిటీ, స్పర్మ్ మోటిలిటీ చాలా తక్కువ. సెకండ్, మార్ఫాలజీలో కూడా ప్రాబ్లం ఉండి, DNA ఫ్రాగ్మెంట్లో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు, అటువంటి అయిన మేల్స్కి పిల్లలు అవ్వట్లేదు, IVF ఫెయిల్ అయింది, IOI ఫెయిల్ అయింది అన్న వాళ్ళకి స్పర్మ్ ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్కి ఏంటి, హస్బెండ్ బెస్ట్ స్పర్మ్ తీసుకోవాలన్న టెక్నిక్ ఉంటాయి అన్నట్టు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్లో ఏం చేస్తారంటే, హస్బెండ్ స్పర్మ్ ఈ ఇన్లెట్లో పెడతారనమాట. ఇన్లెట్లో రా శాంపుల్ పెట్టి మీడియా పెడితే అది ఒక 25 to 30 minutes ఇంక్యుబేటర్లో ప్లేస్ చేస్తారు. ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే, బెస్ట్ మొటిలిటీ స్పర్మ్, బెస్ట్ మార్ఫాలజీ స్పర్మ్ డ్రా అయి అవుట్లెట్లో ఫలితమైన బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ అవుట్లెట్లో రెడీ అవుతుంది అన్నట్టు. ఆ స్పర్మ్ని తీసి మా ఎంబ్రియాలజిస్ట్ బెస్ట్ స్పర్మ్ని తీసుకోవటం చేసి ఆ ఎగ్లో కలిపితే IVF ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంది అని చెప్తున్నారు అన్నట్టు. సో ఈ ఏదైనా టెక్నాలజీ కూడా పేషెంట్కి అఫోర్డబుల్గా ఉండాలి. కొత్త టెక్నాలజీ వచ్చింది, ఎంతనా దాని కాస్ట్ అయితే ఉంటుంది కదా. సో అందరికీ అవసరం ఉండదు. ఇది నార్మల్గా హస్బెండ్ స్పర్మ్ ప్రాబ్లమే లేదంటే ఇది అవసరం లేదు. ఓన్లీ మేల్ పార్ట్నర్కి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ వాడి ఆ ఇష్యూని మనం క్లియర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఉంది టెక్నాలజీ, ఎవరికి ఎప్పుడు వాడాలనేది అది డాక్టర్స్ డిస్క్రిషన్, ఎంబ్రియాలజిస్ట్ డిస్క్రిషన్. కాస్ట్ కూడా ఎక్కువ కాకూడదు, ఉన్న మన రిసోర్సెస్లోనే బెస్ట్ రిజల్ట్ రావాలి కదా. సో ఏ ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లంకి ఉన్న టెక్నాలజీ వాడితే బేబీతో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.